మంచిర్యాల కార్పొరేషన్లోని 14వ డివిజన్ పాత మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నరేష్ను ప్రకటించడం పాత మంచిర్యాల మాత్రం సంబరాలు అంబరాలు అంటున్నాయి. మనం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్కు మాత్రం బయలుదేరారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మొట్టమొదటిసారిగా కంగ్రాచులేషన్స్. పాత మంచిర్యాల 14వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ పాత మంచిర్యాల ప్రజలు? ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కరాల ప్రేమసారావు గారి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల మరి వారి ఆశీర్వాదంతో ఈరోజు పాత మంచిర్యాలలో 14వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీలో ఉన్నాను. ఏదైతే వారి అడుగుజాడల్లో ఈ ప్రజాసేవకు అంకితమైన ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా పాత మంది ప్రజలకు ఏ చిన్న నా దగ్గరగా ఏ చిన్న పని చెప్పినా లేకుండా నాకు తెలిసిన పనైనా చేసుకుంటూ పోతున్నా. పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారు గెలిచిన నాటి నుండి వారి గెలుపు కోసం మా పాత మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత మరి గత 20-30 సంవత్సరాలు లేని పాత మంచిర్యాలలో లేని అభివృద్ధిని గత 2 ఏళ్ళుగా చూపెడుతున్నాం. రాబోయే ఈ 3 ఏళ్లలో మరి ఎక్కువ మొత్తం పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఈ పాత మంచిర్యాల 14వ డివిజన్ అభివృద్ధి చేసే దిశగా మనం అడుగులు ఇస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు కావచ్చు, సురేఖమ్మ కావచ్చు, వారు ఒకటే, వారి ఆలోచన ఒకటే, ఈ యొక్క మరి మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ముఖ్యంగా పట్టణం కావచ్చు, చాలా 20-30 సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైంది. ఈ వెనుకబాటును తీర్చాలంటే మరి ఒక 5 ఏళ్ళ సమయం సరిపోదు. అయినప్పటికీ కూడా కేవలం 2 ఏళ్ల సమయంలో ఎవ్వరు ఎక్కడ ఈ రాష్ట్రంలో చేయలేనంత అభివృద్ధిని కేవలం 2 సంవత్సరాలు చేర్చిపెట్టిన ఘనత మా ప్రేమసారావు చెప్తున్నాం. వారి అడుగుజాలు నడుచుకుంటూ ఈరోజు వారి ఆశీర్వాదంతో మరి కాంగ్రెస్ పార్టీ మరి తరపు నుంచి నేను పోటీలో ఉన్నాను. పాత మంచిర్యాల ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, నేను నా స్థాయికి మించి, నా యొక్క మరి కష్టానికి మించి నేను ఖచ్చితంగా మీ సేవలో ఉంటానని అయితే మీరు నన్ను ఆశీర్వదించి 14వ డివిజన్ మరి కార్పొరేట్ అభ్యర్థిగా గెలిపిస్తే మొట్టమొదటి ఇక్కడ మరి కార్పొరేషన్లో మొట్టమొదటి మరి స్థానంలో ఉంచే మరి దిశగా అంత మేయాటి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత మంచిర్యాల ఒకటే సైడ్ ఉన్నది, ఖచ్చితంగా ప్రేమసారావు సైడ్ కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉందని చెప్పాలి. దాంతో అభివృద్ధి కూడా మనం మరి కొట్లాడి మన నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నాం. మా పాత మంచిర్యాల ప్రజలందరూ కూడా ఏదైతే విన్నవించి చెప్తున్నా, నేను మొట్టమొదటిసారిగా మరి చాలా ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాను. ఉద్యమాలు కావచ్చు, లేకపోతే చిన్న స్థాయి నుండే ఏదో మన విద్యార్థి దశ నుండే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇటు చదువులో చాలా మందికి ఫీజు కావచ్చు, ఎన్నో తగ్గించిన విషయాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోతున్నా. నాకు తెలిసినప్పటి నుంచి ఇంకొకరికి ఓటు అడుగుతాయి తప్ప నా కోసం నేను ఎప్పుడు అడుకోలేదు. కానీ ఈరోజు మా పాత మంచిర్యాలందరికీ ఒకటే, వారందరికీ విన్నవించుకుంటున్నా, నా కోసం ఒక్క ఓటును ఒక్కసారి నాకు వేయండి. ఎందుకంటే అభివృద్ధి ఏందో నేను చూపెడతా. నేను ఇప్పటికే ఎన్ని సేవలు చేసినా మీ అందరికి తెలుసు. దయచేసి నాకు అవకాశం ఇస్తే మీరు ఈ 20-30 సంవత్సరాలు చూడలేనటువంటి మన అభివృద్ధి నేను చూసి చూపెడతా అని చెప్పేసి ఒకటే విధంగా నేను విన్నయిస్తున్నా. దయచేసి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా ప్రతి ఒక్కరూ మన గెలుపుకే కృషి చేసిన ఒకరిని మర్చిపోను. ఎందుకంటే నిత్యం నేను ప్రజల్లో ఉంటూ వారి సేవకే ఉంటున్నాను. దయచేసి నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే గుళ్ళు ఆడుకున్నా, ఇక్కడే మరి మీ అందరితో కలిసిపోతున్నా. కాబట్టి దయచేసి అందరు నన్ను పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మా చేతి గుర్తుకు భారీ మేరతో గెలిపించాల్సి చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ఒక యువకునికి పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఒక యువకునికి మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా ఈ పాత మంచిర్యాలను కేటాయించిండు. యువతకు ఏం సందేశం ఇవ్వబోతుంది? మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, ఏదైతే గౌరవ ప్రేమసారావు గారు నమ్మి వారి దగ్గరికి వెళ్ళినట్టు నుంచి నన్ను ఒక గొప్ప స్థానంలో పెట్టి ఈరోజు మంచిర్యాలకు చాలా మందికి నరేష్ అంటే తెలియదు, కానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని చేసి ఈరోజు మరి పార్టీకి నువ్వు పనిచేయాలి, అట్లే ఎక్కడ సమస్య వచ్చినా నువ్వు వెళ్ళి పరిష్కరించాలని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా నన్ను మరి వారు వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వారి అడుగుల్లో నడుస్తున్నా. ఈసారి ఖచ్చితంగా నువ్వు కార్పొరేట్గా పోటీ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో నాకు ఈరోజు మరి టికెట్ కేటాయించడం జరిగింది. చాలా మంది కూడా ఆశ వాళ్ళు ఉంటారు. దయచేసి ఒక్కడ ఎవరికైతే అక్కడ ప్రజాబలం కావచ్చు, మరి ఏదైతే బలం ఉంటుందో దాన్ని బట్టి మా టికెట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా కేటాయింపు జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా మరి దయచేసి కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కార్యక్రమాలు చేయాలి ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, యువతను ఈరోజు ప్రోత్సహించి కేవలం ప్రేమసారావు గారే. ఎందుకంటే నేను ఆదర్శం. ఇటు నా హాజీపూర్ మండల అధ్యక్షులు ఉన్నారు రవి గారు కావచ్చు, ఇటు మన పూజ తిరుపతి కావచ్చు, లేదు చాలా మంది ఈరోజు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ చాలా మందికి మరి యూత్కు ఈరోజు కౌన్సిలర్ సల్లం మహేష్ కావచ్చు, వేణు సుర్మిల మాజీ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఈ విధంగా ఎంతో మంది యూత్ ఈరోజు రాజకీయాల్లోకి మరి ముందు తోస్తున్నారంటే కేవలం వారి దృష్టి ఈ రాజకీయాల్లో యువత ఉంటేనే
మరి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజలకు స్వార్థం ఆలోచించారు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు, ప్రజల కోసం ఫైట్ చేస్తారు, అభివృద్ధి కోసం ఫైట్ చేస్తారనే ఉద్దేశంతోనే మరి యూత్ను ముందుకు దింపుతున్నారు. అందులో భాగంగా నాకు కూడా ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను. పాత మంచిర్యాలలో ఎప్పుడూ లేని విధంగా ఒక యువకునికి డివిజన్ కార్పొరేటర్గా అవకాశం కల్పించారు. గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా యువతకు అవకాశం రాలేదు. మీరు ఈ ఒక యువకునికి అవకాశం కల్పించిన ప్రేమ్ సాగర్ ఏం చెప్తారు? ఈ పాత మంచిర్యాల ప్రజలకు మీరేం కోరుకుంటారు? ఈరోజు పాత మంచిర్యాలలో యువకులకు అవకాశం ఇచ్చిందంటే ప్రేమ్ సాగర్ గారు. ఖచ్చితంగా చెప్తున్నాం, గత 30 సంవత్సరాలుగా పెద్ద నాయకులు పాత మంచిర్యాలలో ఉన్నారు. వారు ఏ రోజు యువతకు ఇయ్యలేదు. యువతను కనీసం ఒక అడుగు ముందుకేస్తుండు, ఎదుగుతుండంటే ఖచ్చితంగా తొక్కే ప్రయత్నం చేశారు. అందుకే యువతకు ఎప్పుడు కూడా అవకాశాలు ఇక్కడ రాలేదు. కానీ ప్రేమ్ సాగర్ గారి మనస్తత్వం కావచ్చు, వారి ఆలోచన, వారి దురదృష్టి ఇలా ఈ విధంగా ఉండదు. ఖచ్చితంగా యువతకైతేనే వారు ప్రజల కోసం కొట్లాడతారు, వారి అనుకున్న సాధిస్తారని చెప్పేసి యువతను ప్రోత్సహిస్తారు. ఈ రోజు యువతను ప్రోత్సహించడం వల్లనే ఈ రోజు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున మరి ఇక్కడ జమ అవడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే యువతనే రాబోయే రోజులకు ఈ దేశానికి రక్ష. ఈరోజు మన దేశ జనాభాలో మరి యువత కూడా ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. యూతుడు ఎక్కువ అని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకంటే యువత రాజకీయాలు రావాలని చెప్పి చాలా మంది అంటారు, కానీ అది నిజం చేసేది మాత్రం మా ప్రేమ్ సాగర్ గారు. మిగతా వాళ్ళు మన మైకుల ముందు మాట్లాడతారు తప్ప ఎప్పుడు కానీ యువతకు మరి అవకాశం ఇచ్చింది లేదు. కానీ ప్రేమ్ సాగర్ గారు గత 10 సంవత్సరాలుగా ఎక్కడ చిన్న ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో చాలా మంది యూత్కి ఇచ్చారు. మీరు అందరూ చూసారు, 60 సీట్లలో దాదాపు 30 సీట్లు యూత్కి ఇచ్చారు. అంటే వారి మార్గనిర్దేశం ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మనకు ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఈ మంచిర్యాల పట్టణ అభివృద్ధి దినదిన ఏ విధంగా చూస్తారో అందరూ చూస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీలు కావచ్చు, అన్ని కావచ్చు, ప్రతిదీ ఏది కూడా విడిచిపెట్టకుండా చేసే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చేసుకున్నది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి పాత మంచిర్యాల చరిత్ర మాత్రం తిరగరాసే విధంగా పాత మంచిర్యాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నరేష్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. యువతను ప్రోత్సహించినట్టయితే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనతో పాటు 14వ వార్డు 14వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మల నరేష్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, పాత మంచిర్యాల నుండి.